హాయ్ హలో ఎలా ఉన్నారండి బాగున్నారా? ఈరోజైతే మన రెసిపీ స్వీట్ రెసిపీ అండి. రాగి పాలతో రాగి హల్వా అండి. మనకి చూస్తే తెలుస్తుంది కదండి, చాలా షైనింగ్గా మనం వేసిన నెయ్యికి చాలా షైనింగ్గా ఉంది. అలాగే హల్వా కూడా జెల్లీ జెల్లీగా కూడా ఉంది, చాలా స్మూత్గా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్ది. పిల్లలకి కూడా రాగితోని వాళ్ళకి మనం మంచి స్వీట్ కూడా తయారు చేసినట్టు ఉంటుంది. ఒక రాగి పిండి బెల్లం నెయ్యి ఉంటే చాలండి, ఇంత మంచి హల్వా అయితే మనం క్విక్గా తయారు చేసుకోవచ్చు. కొంచెం ఓపిక అయితే పడుతుంది కానీ హల్వా అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. సరే అండి, మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రాగిపిండి హల్వాకి ఏటేటి తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం అయితే చూద్దాము. ముందుగా రాగిపిండి తీసుకున్నానండి. నేను మిల్లి కాడించుకున్న పిండి చాలా స్మూత్గా ఉందండి. పిండి అనేది ఇంత మెత్తగా ఉండాలి. మీకు ఇంత మెత్తగా లేదంటే మిక్సీలోని మీరు వాటర్ వేసి గ్రైండర్ చేసుకుంటే ఆ మెత్తదనం అనేది వస్తుంది. ఇప్పుడైతే పిండి అయితే నేను బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇదే కప్పుతోటి పిండి అయితే తీసుకున్నాను. ఇదే కప్పుతో నేను బెల్లం కూడా తీసుకుంటాను. ఇప్పుడు ఒక బౌల్లోకి పిండి తీసుకున్నాం కదా, ఇప్పుడు దీంతో రెండింతలు వాటర్ అయితే పోస్తానండి. మనం ఎగ్నితో అయితే పిండి తీసుకున్నాము, దాంతో 2 వంతులు అయితే వాటర్ అయితే పోయండి. లెక్క అయితే ఉండదు. పిండి కొంచెం బాగా పలసగా అయ్యే వరకు నీళ్ళైతే పోసి ఇలా బాగా కలుపుకోవాలి. మన విస్కర్తో కానీ చేతితో కానీ బాగా పిండి నీళ్ళు బాగా కలిసేలాగా, పిండి మాత్రం కొంచెం పలసగా ఉండేలాగా కలుపుకోండి. మనం ఇప్పుడు ఈ పిండి ఒక క్లాత్ చూడండి, ఒక పలచటి క్లాత్ తీసుకొని ఒక తపాలాకి ఇలాగా కట్టుకోవాలి. ఇప్పుడు మనం వడకట్టుకుంటాము. ఇలా కట్టుకున్నారంటే మీకు పాలు తీయడానికి ఈజీగా అయితే ఉంటుంది. చేతితో పట్టుకున్నా సరే మనకి పాలు అనేవి పేగ అయితే కిందకి దిగవండి, సోడిపిండితో పాలు. కాబట్టి మనం ఇలా క్లాత్ ఇలా కట్టేసుకొని మళ్ళీగా పాలు ఇలాగా ఈ వాటర్ వేసుకొని చేతి ఇలా అంటే నీళ్ళు అనే బాగా కిందకి పాలు అనేవి దిగుతాయి. చేతి ఇలా అనుకుంటూ ఉండాలి, ఎందుకంటే క్లాత్కి ఆ పిండి అనేది మైనవులు అంటిపోద్ది. పాలు అనేవి కిందకి దిగవు కాబట్టి చేతితో మనం ఇలా అనుకుంటే పాలు అనేవి దిగుతాయి. చూడండి, లాస్ట్కి నాకు ఇలాగా పిండి ముద్ద అనేది ఇలా మిగిలింది. ఇప్పుడు ఈ ముద్ద ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. తీసుకొని మళ్ళీ కూడా కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో అలాగే కొంచెం వాటర్ ఇంకా నీళ్ళు పోసుకోవాలి. రెండోసారి కూడా పాలు ఇలాగే తీసుకుందాము. మళ్ళీ బాగా కలుపుకోండి చేతితోటి. ఈ రాగి పిండి పాలు అనేవి దిగడం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం శ్రమ పడ్డారంటే మనకి మంచి పాలు అనేవి మనకైతే కుదురుతాయి. మరీ పలచని గుడ్డ అయితే మొత్తం పిండి అనేది లోపలికి పోద్దండి, పాలతో కలిసిపోద్ది. క్లాత్ అనేది మరీ పలచగా కాకుండా దలసరిగా కాకుండా కరెక్ట్గా మనకి క్లాత్ అనేది బాగా ఉండేలా చూసుకోవాలి. చూడండి, పాలు అయితే దిగాయి నాకు. మళ్ళీ కూడా క్లాత్ని మనం గట్టిగా కడేసుకుందాము. కొంచెం లోతుగా ఉంచి గట్టిగా కడేసుకోండి. ఈ పద్ధతిలో అయితే పాలు అనేవి మనం సులభంగా తీయడానికి అయితే అవుతుంది. ఇలా గట్టిగా కడేసుకొని మళ్ళీ పాలు అనేవి పోసుకోవాలి. ఇలాగా మనం 2-3 సార్లు అయితే తీసుకోవచ్చు. మనకు పాలు వచ్చే వరకు కూడా 2-3 సార్లు అయితే తీసుకోవచ్చు. మళ్ళీ ఇలా క్లాత్ గట్టిగా కడేసుకోండి. ఈ పద్ధతి ద్వారా అయితే మనకి పాలు అనేవి తీసుకోవడానికి మనకి ఈజీగా అయితే ఉంటుంది. మళ్ళీ కూడా నేను ఈ క్లాత్లో అయితే మళ్ళీ వాటర్ అయితే పోస్తున్నాను. బాగా కలిపి పోసుకోండి. మళ్ళీ అలాగే మనం చేతితో ఇలా కలుపుకున్నామంటే పాలు అనేవి కిందకైతే దిగుతాయి. ఇలా మళ్ళీగా చేతితో ఇలా కలుపుకోవాలి. అడుగుని మైనవిలాగా అంటిపోతుందండి ఈ సోడిపిండిది. కాబట్టి ఇలా చేతితో ఇలా కలుపుకుంటే చూడండి, 2-3 సార్లు అయితే నేను చేశాను. నాకైతే ఈ పాలు అయితే వచ్చాయి. గిన్నె నిండగా అయితే ఈ పాలు అయితే తీసుకున్నాను. చూడండి, ఇదైతే ఇంకా పిప్పండి. ఇంక మనకి ఇందులో ఏ మైను అది ఏమి ఉండదు. ఇంక ఇది వేస్ట్, ఇంక పారి వచ్చేది. ఇంకా ఇది చాలా పొడిగా ఉంటుంది కాబట్టి ఇంక మనకు పాలు అయితే రావు. ఇంకా ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. క్లాత్ అనేది చూసారా, క్లాత్ అనేది మరీ పలసగా కాకుండా మందంగా కాకుండా ఇలా ఉండాలి. ఇలాగైతేనే మనకి పాలు అనేవి బాగా మంచిగా దిగుతాయి. పిండి అది కూడా కింద దిగకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక గంట కానీ అరగంట కానీ మీ టైంని బట్టి పక్కన పెట్టుకున్నారంటే మనకి పైకి వాటర్ అనేది కొంచెం తేలిపోతాయండి. కిందన పాలుండి పైకి కొంచెం వాటర్ అనేది తేలిపోద్ది. చూడండి, నేను కొంచెంసేపు ఇలా ఉగ్గేసాను, పైకి కొంచెం వాటర్ అనేది తేలిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ తీసేసుకుందాము. మనం ఈ వాటర్ తోటి చేసుకున్నామంటే ఇంకా టైం అయితే ఇంకా ఎక్స్ట్రా పడుతుంది. అందుకని కొంచెం పైకి తేలిన వాటర్ని ఏదైనా గిన్నెలోకి తీసుకోండి. ఈ నీళ్ళు అయితే మనకు పనిచేయవు. ఇప్పుడు కిందన పాలు అనేది మనకు కొంచెం చిక్కగా ఉంటాయి. ఇప్పుడు ఈ పాలు చూడండి, కొంచెం చిక్కగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ పాలతో మనం తయారు చేసుకుందాము. ఇప్పుడైతే ఈ పాలు నేను మందాగా పక్కన పెట్టుకొని ఒక పెనం అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. కొంచెం దలసరి పెనం అయితే పెట్టుకోండి. మనం ఇందాక పిండి దేంతో తీసుకున్నామో దాంతో ఇలా బెల్లం తురిమి ఇలా తీసుకోవాలి.
కరెక్ట్గా పిండి ఎంత అయితే తీసుకున్నామో అంత బెల్లం అయితే సరిపోద్దండి. ఆ లెక్క మీద అయితే సరిపోద్ది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము, బెల్లం కొంచెం మునిగి వరకు. మనకి పాకం అది రావాల్సిన పని అయితే ఏముండదండి. బెల్లం మనకి బాగా కరిగి కొంచెం మరగాలి. కొంచెం మరిగి వచ్చిన తర్వాత సరిపోద్ది, పాకం అది అవసరం లేదు. చూడండి బెల్లం అయితే నాకు మరుగుతుంది కదా. ఇప్పుడు ఈ టైంలోని ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి పాలు, వాటిని ఒకసారి చేతితో బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ బెల్లం దాంట్లో పోసుకోవాలి. పోసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. మనకి కొంచెం ఉండలై కట్టేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఇక పైనుంచి మనం అలాగా కలుపుకుంటూనే ఉండాలి. మనకి చూడండి ఎక్కడ గిన్నెలో ఎక్కడ కూడా పిండి అనేది లేదు, అంటే మన పాలు అనేది చాలా కరెక్ట్గా తీసుకున్నాము. ఇప్పుడు మనం ఇలా కలుపుతూ ఉండాలి. మీడియం మంట పెట్టుకోండి. మీడియం మంట పెట్టి కొంచెం ఇలా కలుపుతూ ఉండండి. మనకి చూడండి అక్కడక్కడ జెల్లీ టైప్లో పాల తాలికల్లా కనబడుతున్నాయి కదా, అంటే పిండి అనేది మనకి ఉడకటం అయితే స్టార్ట్ అయ్యింది. మనం ఇప్పటికి కూడా కొంచెం మీడియం మంట పెట్టుకొని ఇలా కలుపుకోవచ్చు. మనకి పిండి అనేది ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మనకి ఇలా విస్కర్తో కానీ కలుపుకున్నారంటే మనకి పిండి అనేది బాగా కలుస్తుంది. మనం గరిట కంట ఇలా విస్కర్తో అయితే మనకి బాగా పిండి అనేది ఎక్కడ ఉండలే కాకుండా క్రీమీగా చాలా బాగా తయారవుతుంది. లేదు మీకు విస్కర్ కాకపోతే గరిటతోనైనా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఉడకడం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడైతే బాగా స్లిమ్ మంట అయితే పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనకి మాడిపోతూ ఉంటుంది. మీరు ఎంత ఓ పక్క కలిపినా ఓ పక్క అయితే మాడిపోతూ ఉంటుందండి. మంట అయితే మాత్రం బాగా చిన్న మంట అయితే పెట్టేసుకుంటేనే మనకు హల్వా అనేది చాలా పర్ఫెక్ట్గా తయారవుతుంది. చూడండి ఇలాగా ఇంత క్రీమీగా ఇలా తయారైంది కదా. ఇప్పుడు విస్కర్ తీసేయచ్చు. ఇప్పుడు ఏదైనా గరిటతో కలుపుకోవచ్చు, లేదు విస్కర్ లేకపోతే గరిటతోటైనా సరే మీరు ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. మనకి ఇప్పుడు ఇలాగా అంతా బాగా కలిసి కొంచెం చక్కగా తయారైంది కదా. ఇప్పుడు ఈ టైంలో కొంచెం నెయ్యి అనేది మనం యాడ్ చేసుకుందాం. ఇప్పటి వరకు అయితే ఇలా ఉడకనివ్వాలి. మనం కొంచెం ఉడికి కొంచెం దగ్గర పడ్డది కదా. ఇప్పుడు అనేది కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుందాము, ఇలా గరిటతో తిప్పుకుంటా. నేను చూడండి కప్పుతో 3/4 అయితే తీసుకున్నానండి, నెయ్యి అయితే తీసుకున్నాను. మనం ఇప్పుడు 2 స్పూన్లు టేబుల్ స్పూన్తో అయితే 2 స్పూన్లు అయితే వేసాను నెయ్యి వేసి. ఇప్పుడు అది కలిసి వరకు కూడా ఇలా మళ్ళీగా కలుపుకోవాలి. మంట అయితే బాగా స్లిమ్లోనే లో మంట పెట్టుకోవాలి. పెట్టి ఇలా కలుపుకోవాలి. నెయ్యి అంతా పూర్తిగా పిండి అబ్జర్వ్ చేసుకునే వరకు కూడా మళ్ళీ నెయ్యి అయితే వేయకూడదండి. పూర్తిగా పిండి అనేది పూర్తిగా అబ్జర్వ్ అయితే అయిపోవాలి. నెయ్యి అయితే కొంచెం ఎక్స్ట్రా పడుతుందండి వీటికి హల్వాకి. మన రాగిపిండి హల్వాకి అయితే నెయ్యి అయితే కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటేనే బాగుంటుంది. మనం బాగా అబ్జర్వ్ చేసుకునే వరకు నెయ్యి అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. పిండి అంతా ఈ నెయ్యిని అంతా అబ్జర్వ్ అయిపోవాలి, పూర్తి కలిసిపోయి మళ్ళీ మామూలు స్థాయికి వచ్చిన తర్వాతే మళ్ళీ ఇంకో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకోండి. ఇలాగే చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ కూడా ఈ నెయ్యి కలిసి వరకు కూడా బాగా కలుపుతూ ఉండాలి. పిండిని ఒకే డైరెక్షన్లో చూసుకొని ఇలా కలుపుతూ ఉండండి. మీరు పెద్ద మంట కానీ పెట్టుకున్నారంటే మనకు పైకి తూలిపోతూ ఉంటుందండి. కాబట్టి ఇలా లో మంటలోనే మళ్ళీ ఇలా ఉడికించుకున్నారంటే ఈ హల్వా అనేది మంచి టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. ఇలా పూర్తిగా అబ్జర్వ్ అయ్యే వరకు ఇలా మళ్ళీగా ఇలా కలుపుతూనే ఉండాలి. ఎక్కడ కూడా మనం ఆపడం అయితే చేయకూడదు. ఆపారంటే హల్వా అనేది మాడిపోద్దండి. కాబట్టి ఇలా మనం ఇలా కలుపుతూనే ఉండాలి. అది అబ్జర్వ్ చేసిన తర్వాత మనం కొంచెం నెయ్యి వేసి కలుపుతూనే ఉండాలి. నెయ్యి అయితే కరెక్ట్గా నేనైతే ఒక కప్పుతో అయితే పెట్టుకున్నాను. మనకి చూసుకుంటూ వేస్తే తక్కువ నెయ్యి పడుతుందండి. మనం సరే కొంచెం అలా వేసేస్తూ ఉంటే నెయ్యి అనేది ఎక్కువ లాగేస్తుంది. కాబట్టి అది అబ్జర్వ్ చేసుకునే వరకు కూడా మీరు నెయ్యి అయితే వేయకండి. నాకు దగ్గర పడుతుంది కదా చూడండి, ఈ లెక్కలోకి అయితే వచ్చింది నాకు. ఈ మధ్యలో అయితే 2 సార్లు అయితే నెయ్యి అయితే వేసుకున్నాను. మళ్ళీ కూడా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మనకి పిండి దానికి అదే నెయ్యి అయితే ఉగుతుందండి. అది చూసుకున్నంత వరకు కూడా ఇలా కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఇలాగ ఉడికించుకుంటూ ఉండాలి. మనం దానికి అదే నెయ్యి ఉగ్గి టైం అయితే కనబడుతుంది. అప్పుడైతే నెయ్యి అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు కూడా ఇలా మనం కలుపుతూనే ఉండాలి. పూర్తిగా మనం గంటి తిప్పామంటే గంటితోటే మనకి తిరిగిపోవాలండి ముద్ద ఇదంతా కూడా. అప్పటి వరకు కూడా మనకు హల్వా అనేది పూర్తి అవ్వలేనట్టే. చూడండి నెయ్యి ఇప్పుడు నాకైతే నెయ్యి అయితే ఉగుతుంది. మనకి షైనింగ్గా కూడా కనబడుతుంది కదా, అంటే నెయ్యి అనేది మనకి రిలీజ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఈ పిండిలోంచి నెయ్యి అనేది మనకు పైకి వస్తుంది కాబట్టి నెయ్యి అయితే నాకు అవసరం లేదు ఇంకా. ఇప్పుడు దీన్ని చూడండి ఇలా ఉన్నదని కూడా మనం ఆపేసుకోకూడదండి. పూర్తిగా పెనం నుంచి అనేది పూర్తిగా
ఈ ముద్ద అనేది విడిపోవాలి. అంటే అప్పటి వరకు కూడా మనం స్టవ్ మీద ఉంచుకోవాలి. చిన్న మంట పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. అలా అయితే పూర్తిగా మన హల్వా అనేది పూర్తిగా బాగా తయారైనట్టు ఉంటుంది. స్లిమ్ అంటే పెట్టుకోండి, ఇలా కలుపుతూనే ఉండండి. నెయ్యి అనేది ఇంకా బాగా రిలీజ్ చేస్తుంది. హల్వా అనేది బాగా పర్ఫెక్ట్గా తయారవుతుంది. చూడండి, ఇలా మనం కలుపుతున్న కొద్దీ కూడా పెనాన్ అనేది మనకి వదులుతుంది కదా, పర్ఫెక్ట్గా ఇలాగా తయారైంది. ఇంకెక్కడ కూడా పెనాన్ అంటుకోకుండా హల్వా అనేది వచ్చేయాలంటే ఇంకా మన స్టవ్ మీద పెట్టుకొని ఇంకా కొంచెం అలా ఉంచుతూనే ఉండాలి. మనకి నెయ్యి అనేది ఇంకా బాగా రిలీజ్ అవుతుంది. ఇంకా మనకి ఇలా చేతి తీసామంటే మన కింద ముద్దలా అయితే పడిపోవాలి. మనకి బాగా దగ్గర పడుతుంది. మంట అయితే పెద్దది పెట్టుకోకండి, చిన్న మంట పెట్టుకొని కొంచెం ఓపికగా చేసుకోండి. పిండితోటి చాలా మంచి హల్వా అండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు చూడండి, నెయ్యి నాకు దీనికి 30% తీసుకున్నాను కదా, కొంచెం నెయ్యి అయితే మిగిలింది. ఉన్న నెయ్యి అయితే పడ్డది. చూసుకోండి, మనం నెయ్యి పోసుకున్నామంటే నెయ్యి అనేది కొంచెం తక్కువే పడుతుందండి. చూడండి, పెనాన్ అయితే నాకు ఒగ్గేసింది కదా, అంటే పర్ఫెక్ట్గా తయారైపోయింది. మనకి ఇలా తిప్పామంటే గరిటెతోటే వచ్చేయాలి హల్వా, అంటే పర్ఫెక్ట్గా తయారైపోయినట్టు. ఎక్కడ కూడా నాకు పెనాన్ అయితే పట్టుకోలేదు, ముద్దలాగా తయారైపోయి మనం పెనం చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఇలా పర్ఫెక్ట్గా తయారైపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నెయ్యి రాసిన పళ్ళెంలోకి ఈ ముద్దని ఇలా వేసేసుకుందాము. మనం ఇలా కూడా ఒగ్గేసుకోవచ్చు, లేదా ముక్కలు కూడా కోసుకోవచ్చు. ముక్కలన్నీ కూడా బాగానే వస్తాయి. చూడండి, పళ్ళెం నిండా ఇలాగ నేను ఈ మిశ్రమాన్ని ఇంత ఇలాగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా మనకి బాగా చల్లారబెట్టుకుంటే ముక్కలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. బాగా మనకి చల్లారిందంటేనే ముక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి. లేదు ముక్కలు వద్దన్నా మీరు ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. మనకి హల్వా అనేది బాగా పూర్తయిపోయింది కదా. ఇప్పుడు చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము. చూడండి, నాకైతే చల్లారింది, ఇంకా కొంచెం గోరువెచ్చగానే ఉంది. ఇప్పుడైతే మనం ముక్కలు అనేది కట్ చేసుకుందాము. మనం అంచులు గుండా ఇలా చాక్ తోటి లైట్గా ఇలా అనుకున్నారంటే మనకి ఫ్రీగా ఊడొచ్చేద్ది. ఇప్పుడు దీన్ని తిరగబెట్టేసుకుందాము ప్లేట్లోకి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం కరెక్ట్గా ప్రాసెస్లో కానీ చేసామంటే ఈ ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ప్లేట్ తీసి చూసుకుందామా. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా అయితే హల్వా అయితే తయారైందో. మనకి రాగి పాలతో హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన చాక్ తోటి చిన్న చిన్న మనకి చాలా స్మూత్గా అయితే తెగుతుందండి. చూడండి ఎంత జల్లీలాగా ఎలా ఉందో, చాలా స్మూత్గా కూడా చాక్తో అయితే తెగుతుంది. చాలా స్మూత్గా ఉంటాయి ముక్కలు కూడా. మనకి రెడీ అయిపోయిందండి రాగి పాలతో రాగి హల్వా. చాలా పర్ఫెక్ట్గా, చాలా షైనింగ్గా, చాలా స్మూత్గా, నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోద్దండి. చాలా హెల్తీ కూడా. ఇందులో అయితే మనం ఇంకో పదార్థం అయితే ఏం కాదు, ఒక సోడిపిండి, అదే రాగిపిండి, బెల్లము, అలాగే నెయ్యి, ఈ 3 తప్పించి ఇంకోటి అయితే ఏం వాడలేదు. చాలా హెల్తీ అండి, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. కంపల్సరిగా ట్రై చేయండి. ఇలాగా రాగులు అవి పిల్లలకు పెట్టాలనుకుంటే ఈ విధంగా కూడా పెట్టవచ్చు, వాళ్ళకి ఇష్టంగా కూడా తింటారు. మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరిగా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి. మీరు ఎలా చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. మరి ఈ హల్వా గురించి కంపల్సరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత స్మూత్గా ఉందో హల్వా అనేది, చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగుంటుందండి. ఎంత స్మూత్గా వచ్చిందంటే మనకు కొంచెం ఓపిక పెట్టాలి, కానీ మంచి హల్వా అనేది చక్కగా తయారవుతుందండి. ఎక్కడ పాడైపోవడం అనేది ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.